ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూట్స్ నిరవధిక బంద్కు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్త బంద్కు ఫతి పిలుపునివ్వడంతో ఖమ్మం జిల్లా కాలేజీలు ఆందోళనలో పాల్గొన్నాయి. జిల్లాకు రావాల్సిన బకాయిలు ఎంత, బంద్పై సర్కార్ స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందనే అంశాలపై ప్రైవేట్ కళాశాల యాజమాన్యంతో కలిసి మరిన్ని వివరాలు మా ఖమ్మం ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం పోరాడుతున్న ఫతి సర్కార్తో తాడోపేడో తెలుసుకునేందుకు సిద్ధమైంది. తెలంగాణ ఫెడరేషన్స్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూట్స్ ఫతి ఆధ్వర్యంలో ఈరోజు నుంచి నిరవధికంగా కాలేజీల బంద్కు పిలుపునిచ్చాయి. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు ఖమ్మం ఆర్జేసీ కళాశాల అధినేత ఆర్జేసీ కృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్ని బకాయిలు ఉన్నాయి, జిల్లాలో ఎన్ని బకాయిలు రావాల్సింది? రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మరి మేము ఒక ఆర్గనైజేషన్గా ఫతి పేరుతోటి ముందుకెళ్ళాం. ఏదైతే బట్టి విక్రమార్క గారితో, అలాగే శ్రీధర్ బాబు గారు, అలాగే ఇతర మంత్రులతో సంప్రదింపులు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి బాగాలేదు, మేము 1200 కోట్ల వరకు మేము ఇవ్వగలుగుతాం ప్రస్తుతం, ఆ మిగిలినవి విడతల వారీగా ఇస్తాం అని చెప్పి దసరాకు ఒక 600 కోట్లు, దీపాలకు ఒక 600 కోట్లు అని చెప్పారు. దసరాకు కూడా పూర్తి స్థాయిలో 600 కోట్లు కూడా ఇవ్వకపోవటం, దాంతో ఇచ్చిన డబ్బులు కూడా బ్యాంకు సంబంధించిన రుణాలతోటి కనీసం విద్యార్థులకు కానీ లేకపోతే ఏదైతే ఫ్యాకల్టీకి కానీ మనం చాలామంది సపోర్ట్ చేసే పరిస్థితి ఏర్పడలేదు. మిగిలిన డబ్బులు కూడా దీపాలకి ఇవ్వకపోవడంతో ఇప్పుడు తప్పని పరిస్థితిలో బంద్కి వెళ్ళటం జరిగింది. ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ సంస్థల్లో ఒక్కొక్క విద్యార్థి మీద లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రైవేట్ విద్యా సంస్థలో డిగ్రీకి అయితే 10-12 వేల ఫీజే, ఇంటర్మీడియట్కి అయితే 2,000. ఇలాంటి ప్రైవేట్ విద్యా సంస్థలు పోటీపడి అట్టడుగు వర్గాలకి చదువును అందిస్తుంటే వీటికి అండగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వం ఇది కాదని లక్షలాది రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చుకుంటూ 300 కోట్ల రూపాయలని ఒకేసారి విడుదల చేశాయంటే నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. లక్షలాది మంది విద్యార్థులు ఇక్కడ రియంబర్స్మెంట్ లేక ఇబ్బంది పడుతుంటే 100 మందికి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఏదైతే విదేశీ విద్య పేరుతో ఇస్తున్నారు. అంటే ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఉంది? ప్రైవేట్ విద్యా సంస్థలు కొలాబ్ చేయాలని ఉందా? ఓకే, కొలాబ్ చేస్తే ఇంతమంది విద్యార్థులకి ఏ విధంగా ప్రభుత్వం ఎడ్యుకేషన్ అందిస్తుంది? మరి 15 కళాశాలలన్నీ బంద్ చేశారు. అప్పుడు ఏమి హామీ ఇచ్చారో అది ఎంతవరకు నెరవేర్చారు? అప్పుడు బంద్ చేస్తామంటే ఆ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పిలిపించి, లేదు ప్రభుత్వం పరిస్థితి బాగలేదు కాబట్టి మీరు హడావుడి చేయొద్దు, ఇన్నాళ్ళు ఓపిక చేశారు కాబట్టి కొద్దిగా ఓపిక చేయండి, మేము ఏదైతే 1,200 కోట్లు మరి టోకెన్ అమౌంట్ ఉందో ఆ టోకెన్ అమౌంట్ని 2 విడతలుగా దసరాకి దీపావళికి ఇస్తా అని చెప్పారు. దాన్ని నమ్మి ఆ రోజు బంద్ విరమించుకున్నాం. ఆ దసరాకి కొద్దిగా ఇవ్వటం జరిగింది. సరే, దీపావళికి ఇస్తానని ఎదురు చూస్తాం, ఆ దీపావళికి కూడా ఇవ్వటం జరగలేదు. దాంతో తప్పని పరిస్థితిలో ఈరోజు బంద్కు పూనుకున్నాం. ఇవాళ జేఎన్టీయూ గవర్నమెంట్ కాలేజీలు కూడా మాకు అండగా ఇవాళ బాయ్కాట్ చేయడం జరిగింది. మీరు చెప్పండి, కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్లో కార్యాచరణ చాలా కఠినంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మాకు రావాల్సిన పిల్లలకి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ 9,000 కోట్ల రూపాయలు కేవలం 300 కోట్ల రూపాయలు ఇచ్చేసి చేతు దులుపుకోవడం సరైన పద్ధతి కాదు. తద్వారా ఏదైతే మనకి బడుగు బలహీన వర్గాలు, అదే అట్టడుగున్న వర్గాలకి ఏదైతే ఉచిత విద్య అందించడాలన్న సంకల్పం ఏదైతే ఉందో అది నీరుగారిపోతుంది. అలాగే ఇప్పుడు మనకి ప్రభుత్వం ఏం చేస్తుంది, గురుకులాల్లో ఒక్కో పిల్లవాడి మీద లక్షల్లో వెచ్చిస్తుంది. కానీ ఈ వృత్తి విద్య కోర్సులు కేవలం 1,000 మాత్రమే, 10,000, 15,000, 20,000 కంటే ఎక్కువ ఫీజులు ఉండవు. ఆ ఫీజులు కూడా ఇవ్వడానికి ఆలోచిస్తుందంటే ప్రైవేటు విద్యా సంస్థలన్నిటి కూడా ఏదో రకంగా కొలాప్స్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా మేము భావించాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా ఈరోజు కూడా గత్యంతరం లేకుండా ఈరోజు మేము బంద్ పాటిస్తున్నాం. కానీ ఈరోజు ఆస్తులు అమ్ముకున్నాం, ప్లాట్లు అమ్ముకున్నాం, బంగారం తాకట్టు పెట్టాం. అయినా సరే 4 సంవత్సరాలు ఓపిక పెట్టాం, ఇంకా ఓపిక పెట్టే ఓపిక మాకు లేదు. ఆ స్థానాన్ని వాళ్ళు ఇప్పటిదా పరీక్షిస్తున్నారు. స్థానాన్ని పరీక్షించవద్దు, భవిష్యత్తులో చాలా కార్యాచరణ చాలా కఠినంగా ఉంటుందనేది వాస్తవం. మీ ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో పేద విద్యార్థులకు చదువు దూరం అవుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ నాగబాబుతో హరీష్, 6 టీవీ, ఖమ్మం.